హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షీబాస్ కుకింగ్ అరోమా. ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ మంచూరియన్ చేస్తున్నాను. సో లెట్స్ గో టు ది కుకింగ్ ప్రాసెస్. సో దీనికి కావాల్సింది ఏంటంటే పెప్పర్ పౌడర్. ఫస్ట్ మనము కార్న్ఫ్లవర్ వేసేసుకున్నాము. ఒక 2 స్పూన్స్ అంత ఉంటుంది కార్న్ఫ్లవర్. 1 స్పూన్ అంత మైదా. నేను టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్ తీసుకున్నాను. 1/2 స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 స్పూన్ అంతా పెప్పర్ పౌడర్. ఇది ఫ్రెష్గా నూరింది పెప్పర్ పౌడర్ కాబట్టి చాలా ఘాటు ఉంటుందండి. 1 స్పూన్ అంతా చిల్లీ పౌడర్, కారం పొడి, సాల్ట్ ఫర్ టేస్ట్. దీంట్లోనే మనం ఒక ఎగ్ కూడా వేసేద్దాము. ఎగ్ దీంట్లో తీద్దాం. ఇంకటి ఈ మధ్యన ఎగ్స్ అన్నీ కొంచెం ఖరాబ్ వస్తున్నాయి, దానికోసం ఒక 1 ఎగ్ వేసేసాను. నిమ్మకాయ, 1/2 నిమ్మకాయ వేస్తున్నాను, ఫుల్ వేయట్లేదు ఎందుకంటే ఇది ఉట్టి 200 గ్రామ్స్ ఉందండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము. ఓకే, 1/2 నిమ్మకాయ, 1 టేబుల్ స్పూన్ అంతా సోయా సాస్. సోయా సాస్ టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇవన్నీ మనం మిక్స్ చేసుకుందాం. ఇదంతా మిక్స్ చేసుకొని మనం ఒక 20 మినిట్స్ సైడ్కి పెడదామండి. దీంట్లో మొత్తం వాటర్ అంతా తీసేసి మిక్స్ చేసుకుంటున్నాను. సో ప్లీజ్ అండి, కొత్త వాళ్ళైతే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు, లైక్స్ కూడా ఈ మధ్యన మంచిగా వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ హూ ఇస్ లైకింగ్ మై ఛానల్. ఇంకా ఇంట్రెస్ట్ వస్తుందండి ఇంకా చేయాలని. సో ప్లీజ్ అండి, నా ఛానల్ని లైక్ చేయండి. ఓకే అండి, ఇది మనము ఇప్పుడు ఇట్లా మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఒక 20 మినిట్స్ ఇట్లనే వదిలేసి మళ్ళీ డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే అండి, 20 మినిట్స్ నానబెట్టిన చికెన్ని ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకుందాము. ఒక్కొక్క పీస్ వేసి మొత్తం డీప్ ఫ్రై చేసుకుందాం. ఎంతమందికి చికెన్ మంచూరియా ఇష్టమో కామెంట్లో పెట్టండి. ఇంకా నెక్స్ట్ వేరే డిషెస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఈ రంజాన్ టైంలో ఏంటంటే చాలామంది చికెన్ డిషెస్ పెడుతున్నారు. అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. నేను కూడా కొన్ని యూట్యూబ్లో చూసి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీ సపోర్ట్, మీరు నాకు లైక్ కొడితే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. నేనైతే ఈసారి వాళ్ళనే కట్ చేసి ఇవ్వమన్నాను, ఎందుకంటే లాస్ట్ టైం నేను కట్ చేసినప్పుడు అవి చాలా పెద్దగా వచ్చినాయి. ఓకే, ఇప్పుడు హైలో పెడదాం. ఇదంతా ఫ్రై అయిందండి. ఇట్లా ఫ్రై అయ్యే వరకు మనము పెట్టుకోవాలి. కోటింగ్ చూసారా ఎట్లా ఉందో? కొన్నిటికి మాత్రం వచ్చేసింది, కానీ రిమైనింగ్ అన్నిటికీ మాత్రం కోటింగ్ ఎట్లా ఉన్నదో అట్లనే ఉంది. నెక్స్ట్ ప్రాసెస్లోకి మనము అన్నీ చాప్ చేసి పెట్టేసుకున్నాను రెడీగా. జింజర్ గార్లిక్, దాని ఉల్లిగడ్డ, క్యాప్సికమ్. దీనికి క్యాప్సికమ్ మస్ట్ అండి మన చికెన్ మంచూరియాకి. చూడండి ఇట్లా అండి, ఇది ఇలా ఓపెన్ అయితే ఇలా కుక్ అయిపోయింది. ఇంత మంచిగా ఇలా కుక్ చేయాలి. ఓకే అండి, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. 2 స్పూన్స్ టమాటో సాస్ తీసుకున్నాను. 1/2 స్పూన్ సోయా, ఎందుకంటే సోయా సాస్ 1/2 ఎందుకు వేస్తున్నానంటే ఆల్రెడీ దీంట్లో నేను వేసాను. ఇంకొకటి 1/2 స్పూన్ చిల్లీ సాస్. ఇది ఒకటి టేస్ట్ కోసము, చాలామంది యూస్ చేయరు కానీ నేను యూస్ చేస్తున్నాను. ఇవన్నీ కలిపి నేను రెడీగా ఒక దగ్గర పెట్టుకుంటాను. నెక్స్ట్ మనం ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ పార్ట్. ఓకే,
ఆల్రెడీ ఆయిల్ వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు నేను ఫ్రై చేసిన కదా చికెన్, అదే ఆయిల్ తీసుకున్నాను. దాంట్లో నేను ఫస్ట్ గార్లిక్ వేస్తున్నా. తర్వాత జింజర్, అల్లం, పచ్చిమిర్చి. పచ్చిమిర్చి ఆప్షనల్ అండి, మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు, లేకపోతే వేయకపోయినా పర్వాలేదు. ఇది కొంచెం కుక్ కావాలి, ఎందుకంటే నేను కారపొడి వేయట్లేదు, అందుకనేసి గ్రీన్ చిల్లీ వేసిన. తర్వాత క్యాప్సికమ్ ఇట్లా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను, అది ఒక బౌల్. ఇవన్నీ హైలోనే పెట్టి ఫ్రై చేయాలండి, సిమ్లో పెట్టొద్దు. నేను హైలోనే పెట్టి ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ కూడా ఇట్లా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. వీటికి సరిపోయేంత సాల్ట్ వేస్తున్నాను. ఈ వెజ్జెస్కి సరిపోయేంత సాల్ట్ వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై కలుపుతాము. ఈ క్రంచ్ అనేది ఉంటేనే బాగుంటుందండి వెజ్జెస్లో. ఈ క్యాప్సికమ్ కానీ ఆనియన్ కానీ క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. నేను గ్రేవీ చేయట్లేదు కాబట్టి కార్న్ స్టార్చ్ అది వేయట్లేదు. కొంచెం వాటర్, కొంచెం కుక్ కాగానే మనం చికెన్ ఇప్పుడు మనం చికెన్ మొత్తం వేసేస్తున్నాం. మొత్తం ఇది కోట్ చేసేసుకొని చికెన్కి కొంచెం గ్రీన్ చేద్దాము. స్ప్రింగ్ ఆనియన్స్ అండి ఇది వేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మంచిగా మిక్స్ చేసుకొని మనం డిష్ అవుట్ చేసుకున్నాం. లుక్ వైజ్ అయితే సూపర్ ఉందండి. ఎంతమంది ట్రై చేస్తున్నారండి రెసిపీస్ చెప్పండి, కామెంట్లో పెట్టండి. ట్రై చేస్తున్నామని. నేను చూపించేటి ఈజీగా ఉన్నాయా లేకపోతే కాంప్లికేటెడ్గా ఉన్నాయా? సో దిస్ ఇస్ చికెన్ మంచూరియా. సో ప్లీజ్ అండి, కొత్త వాళ్ళైతే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ కంపల్సరీ. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ నోటిఫికేషన్ బటన్ ప్రెస్ చేయట్లేదు, కాబట్టి నా వీడియోస్ మీకు రీచ్ అవ్వట్లేదు, అందుకే తక్కువ వ్యూస్ వస్తున్నాయి. ప్లీజ్ అండి, ఇది చికెన్ మంచూరియా ట్రై చేయండి. చాలా ఈజీ మెథడ్లో చూపించాను. లిక్విడ్ వర్జన్ కూడా నేను ఎక్స్టెండ్ చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.